మహేష్ కుమార్ గౌడ్ ఈ స్థాయిలో ఉన్నారన్నారు ఆయన సతీమణి సంధ్య. తన భర్తకు పీసీసీ చీఫ్ పదవి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నెల 15న జరిగే పదవి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించడానికి వచ్చామంటున్న సంధ్యతో మా ఢిల్లీ ప్రతినిధి కళా ఫేస్ టు ఫేస్. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఢిల్లీకి రావడం జరిగింది. ఆయన సతీమణితో పాటు కుటుంబంతో పాటు ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారి నివాసానికి ఇప్పుడే భేటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ సంధ్య గారితో చేస్తున్నాం. నమస్తే మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భేటీ అంటే మొట్టమొదటిసారిగా మల్లికార్జున ఖర్గే గారితో సమావేశం అయ్యారు. అంటే ఎలా సమావేశం జరిగింది మ్యామ్? చాలా సంతోషము. అందరిది హెల్ప్ ఉండే, సపోర్ట్ ఉండే ఇంతవరకు వచ్చిండు. ఫ్రమ్ NSUI టు PCC వెరీ లాంగ్ వాక్, బట్ స్టిల్ ఆయన హార్డ్షిప్ గుర్తించినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. అసలు మహేష్ కుమార్ గౌడ్ కి ఏదైతే పదవి ఉందో అనౌన్స్ చేసే ముందు కూడా చాలా టెన్షన్, ఎవరికి వస్తుంది అన్నటువంటి ఎంతో ఉత్కంఠతో ఉన్నది. దాన్ని మీరు ఎలా అంటే వస్తుంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్సా ఏదైనా ఏమనుకున్నారు ఆ స్థితిలో? అంటే ఈ 2 months కొంచెం క్రూషియల్ ఉండే. వీ ఆర్ వెరీ మచ్ టెన్స్, బట్ స్టిల్ గాడ్ ఇస్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఫైనల్ రిజల్ట్ వర్ గుడ్. అనౌన్స్మెంట్ అయిన తర్వాత సార్ మీతో మొట్టమొదట ఏమన్నారు మ్యామ్? వచ్చింది అని చెప్పినారు. సో ఐ సెడ్ సిన్స్ ఐఎమ్ హైదరాబాద్, ముబారక్ ప్రెసిడెంట్ సాబ్ అనేసి చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. అండ్ రేపు 15వ తారీఖున ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం ఉందో దానికి ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ పిలవాలనుకుంటున్నారు? అంత డెఫినెట్లీ లోకల్ లీడర్స్ ఉంటారు. హీ హాస్ టు లైక్ గివ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ ఆల్. వీళ్ళందరినీ కలిసేసి పీపుల్ ఆఫ్ తెలంగాణ డెఫినెట్లీ. ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఇంకా ఇక్కడ మేడం ని కలిసే ప్లానింగ్ సోనియా గాంధీ గారిని కూడా మేబీ ఫైనల్ అవుతుంది. డెఫినెట్లీ కలుస్తున్నాం. మేబీ ఈ రోజన్నా రేపన్నా. అయితే దీనికి ప్రత్యేకంగా ముఖ్య అతిథులను అంటే ఢిల్లీ నుంచి కొంతమందిని ఇంకా మీకు సంబంధించినటువంటి వాళ్ళని ఇంకేమైనా ఇన్వైట్ చేస్తున్నారు? ఇది పొలిటికల్, హీ నోస్ బెటర్ దాన్ మీ. సో అందరైతే ఉంటారు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కాంగ్రెస్ క్యాడర్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. బికాస్ ఒక గ్రాస్ రూట్ లెవెల్ లీడర్ వచ్చినందుకు దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అందరూ చాలా వస్తున్నారు పెద్ద ఎత్తున. అసలు ముఖ్యంగా అంటే మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఢిల్లీకి రావడము, కలవడము, ఇన్వైట్ చేయడము, ఇదంతా అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అంటే మీరు రావడము, ఈ విధంగా మీట్ కావడం అన్నది టోటల్లీ డిఫరెంట్. యా, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఓకే. అంటే ఒక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ నియమించిన తర్వాత ఆయన వైఫ్గా అన్నది ఒక గ్రేట్ఫుల్ ఆపర్చునిటీ అనేది కాదు, ఆయనతో వచ్చినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా. అయితే దీన్ని మీరు ఏ విధంగా ముందు ఆ సర్వీస్ని ఏ విధంగా తీసుకురాబోతున్నారు? అందరితో మంచి రిలేషన్స్ పెట్టుకొని అందరితో వీ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దెన్ ఓన్లీ అన్ని వర్కౌట్ అవుతాయి. ఓకే. కానీ చాలా మటుకు ప్రతిపక్షాల నుంచి కూడా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అధిగమించాలని? దట్ హీ నోస్ బెటర్ దాన్ మీ. Politically I'm just no. I don't know. Thank you. Yeah, but so happy పదవి రావడము అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని కూడా అందరినీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా పిలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. బట్ సో హ్యాపీ 15వ తారీఖున ప్రమాణ స్వీకారానికి మాత్రము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నామంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మిస్సెస్ సంధ్య గారితో ఫేస్ టు ఫేస్. కళా, ప్రైమ్ 9 ఢిల్లీ. కెమెరామెన్ ధర్మతో.